మాయా ఒకసారి ఇట్రా. చెప్పు నానా. పట్టుకో చందాలు ఉందా మాయా? సర్లే నాన్న, ఆయన పంపిస్తాలే. అయితే నేను వెళ్ళి తీసుకొచ్చానా పార్వతి? సర్లే వెళ్ళరండి, నేను కూరకు రెడీ చేసుకుంటే ఈ లోపు. వెళ్ళొచ్చేస్తా పార్వతి నేను. ఇదిగో పార్వతి, బోటి తీసుకో. కూర్చోండి, అక్కడ ఇద్దరం చేసేద్దాం. అలాగే. ఈ పొట్టని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. మరిగిన వేడి నీళ్ళలో ఇది 2 నిమిషాలు వేసి అటు పెట్టుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయింది, కానీ ఆ పొట్ట క్లీన్ చేసేయండి మీరు. నేను క్లీన్ చేస్తా పార్వతి, నువ్వు దబ్బు కోసుకో. ఇది ఏ నీళ్ళలో వేయటం వల్ల పై తోలు తేలిగ్గా వచ్చేస్తుందండి. నేనైతే ఈ సైజులో కోసుకున్నానండి, మీడియం సైజు. ఎవరికి కావాల్సిన సైజులో వాళ్ళు కోసుకోవచ్చు. ఇదిగో పార్వతి, క్లీన్ చేసే ముక్కలు కోసేసుకో. దీనిలో ఉప్పేసి నీట్గా కడుక్కుందామండి. నీట్గా కడిగేసుకున్నాం, అయిపోయిందండి. ఒక 50% ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడుకుతా ఉండగానే ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు వేసుకుందామండి. ఇది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనం కూరలో కావాల్సినవి రెడీ చేసుకుందామండి. 3 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరకాయలు, 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, చెంచా జీలకర్ర, చెంచా ధనియాలు, 3 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 5 లవంగాలు, సరిపడా కొత్తిమీర. మసాలా దినుసులు వేసుకుందామండి. ఇది మసాలా నూరు పెట్టుకొని నేను ఉల్లిపాయలు కోసుకుంటే ఈ లోపు. అలాగే వస్తున్నా పార్వతి. యాభై శాతం ఉడికిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు వంచేసుకుందాం. నా నూరుడు అయిపోయింది పార్వతి. ఇదిగో బోటి కూడా ఉడికిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరిచ్చేయండి. అలాగే. ఈ పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కోసుకోవాలండి. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందార శృతిజిధర సంజారా
నీలకందరా దేవా దిన బాంధవారా నన్ను కావరా సత్య సుందర స్వామి నిత్య నిర్మలా పాకి నిరుపాశము విడువా నిరుపాదము కొలువా. ఏం పాట పాడావు అల్లుడు గారు? శివ కళ్ళకు వస్తాడు చూడు మాపిడికి. వస్తే రాని మామయ్య, మంచిదేగా. ఇదిగో నూరేసే పార్వతి. సర్లే కూర్చోండి, అన్నీ రెడీ చేసుకుందామండి. కూర వండేసుకుందాం. ఇక బోటీలోకి నూనె ఎక్కువే పడద్దండి, ఒక కప్పు వేసుకుందాం. 8 ఎల్లిపాయ రబ్బలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు దోరగా వేయించుకుందామండి. అరచెంచా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. అమ్మ ఎంత లేట్ అయినా సరే కూర తినందని నేను పడుకోను. అందుకే తొందరపడుతున్నా నాన్న, నీకు పెడదామనే. అట్టాగే కానే కానే దోరగా వేగిపోయినాయండి. మనం నూరుకున్న మసాలా వేసుకుందాం. అరకిలో బోటీ అండి ఇది. ఆల్రెడీ ఉడికేటప్పుడు ఒక చెంచా వేసుకున్నాం కనుక ఇంకో చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఒక చెంచా కల్లుప్పు వేసుకుందామండి. కారం ఒక చెంచా వేసుకుందామండి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని 100 ml నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసి దించేసుకున్నాం. అమ్మాయి అయ్యిందా? అయింది నాన్న, పెట్టేస్తున్నా. బాగా వండాం అమ్మాయి, అదిరిపోయింది. ఎమ్మకమ్మగా ఉందా? మీరు కూడా కూర్చోండి, అన్నం పెట్టేస్తా. ఎట్లా ఉందండి కూర? బాగుందా? ఫస్ట్ క్లాస్గా ఉంది పార్వతి, చాలా బాగా చేసావు. ఎమ్మకమ్మగా ఉంది పార్వతి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పార్వతి. అలాగే ఇంకా కావాలంటే అడగండి. అలాగే పార్వతి, అన్ని సమపాళ్ళలో కరెక్ట్గా సరిపోనియండి. బోటి కూర మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. అంతవరకు సెలవండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవండి.